అందరికీ నమస్కారం. నన్నింత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసిన పెద్దవాళ్ళందరికీ వందనాలు. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఇంట్రెస్టే స్నేక్స్ మీద రీసెర్చ్కి కారణం. మనుషులకి పాములకి విడదీరాని బంధం ఉంటుంది అంటారు. పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఉపవాసాలుంటారు. కశ్యపునకు 2 భార్యలట. ఒకరు కద్రువ, మరొకరు వినత. 500 years కుండలో ఎగ్స్ దాస్తే శేషుడు, వాసుకి, తక్షక, కాళియా పుట్టారని చాలా మంది కథలు చెప్తుంటారు. అలాగే మరో 500 years కి వినతకు గరుత్మంతుడు పుట్టాడని కొందరంటారు. ఇదంతా హిస్టరీ. అంతా చెప్పి చివరికి వాటికి పూజలు చేయాలని చెప్తూ ఉంటారు. అంతా ట్రాష్. మనం పూజలు చేస్తూనే ఉన్నాం, కానీ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ గా 50 లక్షల మంది పాము కాటుకి చనిపోతూనే ఉన్నారు. మరి ఏమైపోయాయి మానవ సంబంధాలు, పూజా ఫలాలు? మన దేశంలో 250 టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. వాటిలో 52 టైప్స్ పాయిజనస్. ఐర్లాండ్, న్యూజిలాండ్, ఐస్లాండ్ వాటిలో తప్ప ప్రపంచంలో అన్ని దేశాల్లో స్నేక్స్ ఉన్నాయి. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఎ రెప్టైల్. దేవుళ్ళు, దేవతలు అని అనడం మన పిచ్చితనం. వాటి పిల్లల్ని అవే మింగుతాయి. వాటికి మనతో సఖ్యత ఏంటి? పాముకి చెవులున్నాయనేది అబద్ధం. అవి గాలిలో వైబ్రేషన్స్ మాత్రమే ఫీల్ అవుతాయి, అంతే. అసలు పాలే వాటికి విషం. కానీ మనవాళ్ళు లీటర్లకి లీటర్లు పాలు పుట్టలో పోస్తున్నారు. అవి మట్టి పాలే. కాలుమెల్లా ఆరిజిన్ అనే బోన్ ద్వారా పాములు వినగలుగుతున్నాయి, అంతే. మణులుంటాయి, భాగ్యాలు కలిగిస్తాయి, పగబడతాయి, ప్రాణాలు తీస్తాయి. అదంతా నాన్ సెన్స్. నా రీసెర్చ్ లో నేను ప్రూవ్ చేసింది ఇదే. ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ మూవ్మెంట్ ని బట్టి అది పడగను ఊపుతుంది, ఆపితే కాటు వేయాలని చూస్తుంది. నాగస్వరానికి తల ఊపడం అనేది తప్పు. అవి జస్ట్ మన వైబ్రేషన్స్ ఫీల్ అవ్వగలుగుతాయి. ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేశాను. అందుకే PhD పొందగలిగాను. థ్యాంక్ యూ ఆల్. అసలు మీరు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు సార్? మా అమ్మగారి కోసం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబా వద్దు బాబా,
నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,